మనం పాత సినిమాల్లో వింటూ ఉండేవాళ్ళం. మై బదలా లేలుంగా, మై బదలా లేలుంగా అని చాలామంది హీరోలు వాళ్ళ ప్రతాపాన్ని అక్కడ చెప్తూ ఉండేవాళ్ళు. మరి అలాగే ఈ రోజున పుతిన్ కూడా తన స్థాయి అలాగే అయిపోయింది. అతనికి కొట్టిన దెబ్బ ఎలా ఉందంటే అతని సాధారణ మానవుడు ఎవడైతే ఇంట్లోంచి బయటికి రాలేడు. అంత అవమానకరం, అంత జగుస్వారకరమైన విషయం. మరి ఇలాంటి స్టేజ్లో ఇంకా అతని రెచ్చగొట్టే విధంగా బ్రిటను, ఫ్రాన్స్, ఇంకా తదితర యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అతన్ని రెచ్చగొడుతున్నాయి. ఈ రెచ్చగొట్టే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ యొక్క రష్యాని ముక్కలుగా చేసి పుతిన్ లేకుండా ఉంటే దానికి అక్కడ లీడ్ చేసే వ్యక్తి ఎవరు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలాగైతే స్వాధీనపరుచుకొని రష్యాని ఆక్రమించాలి. ఎందుకంటే అక్కడ ఆయిల్ రిజర్వ్స్ అలాంటివి. అంతేకాకుండా ఆ సైబీరియా దీంట్లో కూడా ఇతనికి చాలా మంచి విలువైన వస్తువులు ఉన్నాయి అక్కడ, ఇది కెమికల్స్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా. మరి వాటిని స్వాధీనపరుచుకుంటే అసలుకి యూరోపియన్ కంట్రీస్కి పంటే పంట. మరి ఇలాంటి ఒక ఆలోచనతో రష్యాని చెడగొట్టాలి, విడగొట్టాలి, పడగొట్టాలి అనే ఒక ఆలోచన ధోరణితో వాళ్ళు చేస్తున్నారు. మరి పుతిన్ ఎందుకు ఇంకా అలాగా కామ్గా కూర్చున్నాడు అనే దానికి సరైన సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే ఈ రోజున అగ్రరాజ్యాలు ఏమైనా సరే కాగితం పుల్లాగా ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్గా అమెరికాని తీసుకున్నాం అనుకోండి. అమెరికా ఈ మధ్య ఎక్కడైనా సరే యుద్ధాల్లో జోక్యం చేసుకుని గెలిచిన అవకాశాలే లేవు, ఛాన్స్ లేదు, ఎక్కడ మనకి దుష్టాంతరాలే లేవు. ఆఖరి మన ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్లో కూడా పారిపోయి రావాల్సి వచ్చింది. వాళ్ళని బతిమాలుకొని బాబు మా సైనికుల్ని తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వు కాలా వేళ పడి వాళ్ళ సైనికులు తీసుకెళ్లారు. కానీ వారి ఆయుధాలన్నీ కూడా అక్కడ వదిలేసి వచ్చారు. అందులో చాలా సాఫిస్టికేటెడ్ వెపన్స్, ఆ సాఫిస్టికేటెడ్ వెపన్స్ అన్నీ కూడా వాళ్ళకి వదిలేశారు. ప్రపంచంలో అడిగితే అంత సాఫిస్టికేటెడ్ వెపన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎందుకు వదిలేస్తున్నారంటే అవన్నీ మీరు లాక్ చేసేస్తాం, వాళ్ళు ఎవరు దాన్ని చేయలేరని. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు దాన్ని వాటన్నిటిని రివర్స్ మెకానిజంలో సెట్ చేశారు. ఇప్పుడు సైనికంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్ద బలంగా తయారవుతున్నది. మరి ఇలాంటి పారిపోయే లక్షణాలు ఉన్న ఈ అమెరికాకి ఎందుకు అనవసరంగా జోక్యం చేసుకున్నా తెలీదు. ఇప్పుడు మాకు తెలిసిన వివరాల ప్రకారం వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా అసలు ఏమీ బాగోలేదు. ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే వాళ్ళు దివాలా కోలు అవడానికి అవకాశం ఉంది. వాళ్ళ జీడిపి కన్నా కూడా ఇంకా కనీసం 50 to 60% రుణాలు ఉన్నాయి. ఇప్పుడు రుణాల బాండ్స్లో కూడా ఎవరు పెట్టుబడటానికి ముందుకు రావట్లా. మరి ఇలాంటి కాగితం పులేనా రష్యా కూడా? ఏమో ఎవరు చెప్తారు, చేతులు చెప్పాలి. చూద్దాం ముందు రోజులు ఎలా ఉంటుందో. మరి ఇలాంటి